వెల్కమ్ టు యూబీ టాక్స్. ఇవాళ ఏం స్టోరీ తెచ్చావురా? ఈరోజు ఒక మంచి ఇంటర్నేషనల్ దయ్యం స్టోరీ తెచ్చిన. ఏమండోయ్ ఇది విన్నారా? ఫారెన్ సరుకు. ఆహా. సో మెల్లిగా దాంట్లోకి వెళ్దాం. నేను కెనడా వచ్చినప్పుడు మాంట్రియల్లో ఉండే. నువ్వు కూడా మాంట్రియల్లోనే ఉండే కదా? ఏం సిటీ? సేమ్ యూనివర్సిటీ కదా. ఏం యూనివర్సిటీ? మన యూనివర్సిటీ దగ్గరలోనే ఒక అపార్ట్మెంట్ లో ఫెంటాస్టిక్ స్టోరీ జరిగింది. ఏమైంది అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, మన తెలుగు వాళ్ళే, అపార్ట్మెంట్ ఖాళీ చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్లు ఉన్నారు, దాన్ని లీజ్ అయిపోయింది. ఇంకో అపార్ట్మెంట్ లీజ్ కోసం వెతుకుతున్నారు. అయితే అన్నీ చూస్తుంటే ఒక అపార్ట్మెంట్ చాలా పెద్దది, తక్కువ బడ్జెట్ కి వస్తుంది అన్నట్టు. రెంట్ చాలా తక్కువ పెట్టిండు. అంటే బయట 2000 ఉంటే అది 1500 ఉంది. అరే ఇంత మంచిది 1500కే వస్తుంది, ఇందులోకి వెళ్ళిపోదాం అన్నట్టు ఫిక్స్ అయ్యారు. ఇంకా వేరే క్వశ్చన్స్ కూడా ఎక్కువ అడగలే, అరే తక్కువనే కదా అని. సరే అని మూవీని అయినాక మొత్తం ఖాళీ చేసిర్రు, సామాన్ అంతా తెచ్చుకున్నారు, అన్ని సెటప్ చేసుకున్నాక హాల్లో కబోర్డ్స్ ఉన్నాయి. అయితే కబోర్డ్స్ చదువుదామని కబోర్డ్స్ తీస్తే అక్కడ ఒక బైబిల్ కనిపించిందంట. అయితే పాత ఓనర్ ఆర్ పాత టెనెంట్ మర్చిపోయి ఉంటాడు, ఇచ్చేద్దాంలే ఓనర్కి అనుకొని అది అక్కడే పెట్టేసి, సరే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటే బేసిక్గా దాంట్లో 3 bedroom అనుకో, ఒక్కో రూమ్లో ఒక్కొక్కరు ఉంటారు. 2 bedrooms లో 2 అబ్బాయిలు ఉంటారు, ఒక బెడ్రూమ్ లో ఒక అమ్మాయి ఉంటుంది. అయితే ఒకడికి మూవీనైనా ఆ ఇంట్లోకి వెళ్ళిన ఆల్మోస్ట్ ఒక 10 రోజుల తర్వాత నైట్ అన్ని కలలు రావడం స్టార్ట్ అయినాయంట ఫుల్. ఒక్కడికేనా? అంటే వాడికి ఫస్ట్, వాడు ఎవరికి చెప్పుకోలే ఇంకా, కానీ వాడికైతే కలలు రావడం స్టార్ట్ అయినాయంట. కలర్లు అన్ని 18+ కలర్లు రావడం స్టార్ట్ అయినాయంట. అంటే ఇప్పుడు 1 రోజు వస్తుంది, 2 రోజులు వస్తుంది, రోజు రాదు కదా. మొత్తం అవే థాట్స్, అవే కళలు వస్తున్నాయంట. అయితే ఇదేమన్నా ఫేస్ ఆ లైఫ్లో ఇదొక థింగ్ ఏమో అట్లా అనిపిస్తుందేమో. లోన్లీగా ఉంటే వేరే దేశం వచ్చి ఒక్కరమే ఉండి కష్టపడి అవన్నీ చేస్తుండే బ్రెయిన్కి కొద్దిగా స్ట్రెస్ ఫ్రీ అవ్వడానికి ఇలాంటివి వస్తాయేమో అనుకున్నాడంట. అట్లే అనుకొని ఒకసారి బయటకు వెళ్ళే ముందు మంచిగా స్నానం చేసిండు. పోయి అద్దం దగ్గర రెడీ అవుతుండంట షర్ట్ వేసుకోవడానికి. షర్ట్ ప్యాంట్ వేసుకుంటుంటే సడన్ గా మిర్రర్ లో వెనకెవరో ఇట్లా ఒక అమ్మాయి నిల్చున్నట్టు అనిపించిందంట. చూసిండంట, ఏంద్రా ఇది అని. చూడగానే మొత్తం ఇట్లా చెమటలు పట్టేసినాయంట. అంటే ఇంట్లో ఎవ్వరు లేరు, ఒక్కడే ఉన్నాడు, రెడీ అవుతుండు. ఒక్కడే ఉన్నారు కాబట్టి మంచిగా ప్యాంటు షర్ట్ వేసుకున్నా. అంటే ఇంకా బట్టలు చేంజ్ చేసుకునే టైంలో వెనకెవరో ఉన్నారని అనిపిస్తే, అంటే రెండిటికి, సిగ్గుకి భయానికి రెండిటికి వెనక్కి తిరిగితే వెనకెవ్వరు లేరు. మొత్తం చెమటలు పట్టేసినాయంట. అయినా కానీ ఇంట్లో ఒక్కడే ఉంటే ఇంకెక్కువ భయం అవుతుంది కదా. తొందర రెడీ అయ్యి బయటకు వెళ్ళిపోయిండంట. వెళ్ళిపోయినాక మళ్ళీ నెక్స్ట్ డే వచ్చిండు, ఏదో పార్టీకో దేనికో పోయి. నెక్స్ట్ డే వచ్చి ఇంకో రూమ్ లో ఫ్రెండ్ ఉంటాడు కదా, వానికి చెప్పిండంట, అరే నిన్న నేను బట్టలు మార్చుకుంటుంటే వెనకెవరో అమ్మాయి ఫిగర్ ఇట్లా ఉన్నట్టు అనిపించింది, నాకు మస్తు భయమైంది అని చెప్తే, రా నువ్వు మొన్ననేమో వచ్చి కళలు వస్తున్నాయి అన్నావు, ఇప్పుడేమో వెనక అమ్మాయి అంటున్నావు, అసలు ఏమైతుందిరా నీకు, అంత మంచిదేనా అది ఇది అన్నాడంట. అని అంటే వాడు దయ్యమేమోరా, నాకు భయం వేస్తుంది, అందుకే బైబిల్ ఉందేమో అది ఇది అని అన్నాడంట. అట్లాంటి ఈ జనరేషన్ లో ఉండేరా, అంత ఉత్తి భ్రమని, ఒక ఫేస్ నడుస్తున్నట్టుంది, సెట్ అయితే అన్ని, నువ్వు ఏం ఆలోచించకు అని అంట. అన్నాక వీడి పని వీడు చేసుకుంటూ వీడు నమ్మట్లేదు ఎట్లా అని వాడు జాగ్రత్తలో వాడున్నాడు. కొన్ని రోజులు అయినాక వీడికి ఆ కళ్ళలు రావడం స్టార్ట్ అయినాయంట. ఆ రూమ్ లోనే ఇంకొకటికి, అంటే పక్క రూమ్ లో ఉన్న ఇంకో రూమ్మేట్ కి వాడికి కూడా కళలు రావడం స్టార్ట్ అయినాయంట. అయితే దీని గురించి నేను కూడా ఎక్కువ ఆలోచిస్తున్నానేమో, అందుకే నాకు కూడా బాగా కళలు వస్తున్నాయి అనుకున్నాడంట.
అనుకొని అట్లే కానిస్తుండు. సర్లే సెట్ అవుతుందిలే అని. సడన్ గా వీడికి ఒక రోజు వాష్రూమ్ లో బ్రష్ చేసుకుంటుంటే స్నానానికి వెళ్లే ముందు సడన్ గా వెనకకి నుంచి ఏదో పోయినట్టు అనిపించిందంట. జంప్ స్కేరా? ఇట్లా ఏంద్రా వాడికి జరిగిందే నాకు జరిగింది, అసలు నిజంగానే ఉందేమో అనుకొని వాడి దగ్గరికి పోతే, అరే చెప్పినా కదరా నువ్వు నమ్మలేదు, కళలు వస్తున్నాయి అన్నప్పుడు నమ్మలేదు, వెనుక కనిపించింది అన్నప్పుడు నమ్మలేదు, ఇప్పుడన్నా నమ్ముతావా అది ఇది అన్నాడంట. అంటే అరే ఇంకా లైవ్ అయినాక నేనేం చేస్తా, నేను నమ్ముతా అని ఒకసారి ఆ అమ్మాయిని అడుగుదాం, ఆమెకి ఏమన్నా కనిపించిందేమో ఇట్లా అంటే, నాకు అసలు ఏం కనబడలేదు, నాకు ఇంకా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మంచిగా నిద్ర పడుతుంది, అసలు కళలు రావట్లేదు, అసలు పడుకుంటే మళ్ళీ మార్నింగ్ ఏ టైంకి లేస్తున్నానో కూడా అర్థమవుతలేదు, అట్లా డీప్ స్టేట్కి వెళ్ళిపోతున్నా అని వాళ్ళు చెప్పారు. ఎవరు? ఒక అమ్మాయి, ఇంకో రూమ్ లో ఉండే అమ్మాయి. దయ్యం అమ్మాయి కాబట్టి అంతేనా? అంతే కావచ్చు. బేసిక్గా వీళ్ళకి అప్పుడు అర్థమైంది, ఇద్దరు అబ్బాయిలం, ఇద్దరికి అలాంటి కళలే వస్తున్నాయి, ఇద్దరికి ఆ దయ్యం మనం వియర్డ్ స్టేట్ లో ఉన్నప్పుడే కనిపిస్తుంది, లైక్ స్నానం చేసేటప్పుడు ఇట్లాంటి స్టేజ్ లోనే ఇది పక్కా ఏదో ఉంది అని ఓనర్ కి కాల్ చేసిరంట. ఓనర్ కి కాల్ చేస్తే లాస్ట్ టెనెంట్స్ వాళ్ళు, మీకు సారీ నేను చెప్పలేదు, ఇవన్నీ క్లియర్ అయితే అనుకున్నా, లాస్ట్ టెనెంట్ కి కూడా ఇట్లా ప్రాబ్లం ఉండే, ఏదో అవుతున్నాయి అంత పారానార్మల్ లా జరుగుతుందని ఆయన కూడా కంప్లైంట్ చేసిండు, అందుకే కాల్ చేసిండు, 3 నెలల దాకా ఇంట్లో ఎవరు లేరు, అందుకే కొద్దిగా రెంట్ తక్కువ చేసి నేను పెట్టేసిన, మెల్లిమెల్లిగా సెట్ అయిపోతుందేమో అనుకున్నా కానీ అవ్వట్లేదు అన్నాడు. ఇది ఎక్కడో రా బాబు, మేమైతే ఖాళీ చేస్తాం, ఇదంతా నడవది అన్నాడు. సరే ఒప్పుకున్నాడు, ఎందుకంటే తప్పు వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి. ఓనర్ కూడా ఒప్పుకున్నాడు. ఓనర్ కూడా ఒప్పుకున్నాక సరే లీజ్ రిటర్న్ పేపర్స్ పోయి సైన్ చేసుకొని రా అన్నాడు. అంటే మనకి కాంకడియా యూనివర్సిటీకి అక్కడ గీ కాంకడియా దగ్గర ప్రింట్అవుట్ ఉంటది కదా, అక్కడికి ప్రింట్అవుట్ కి పోయారంట. ప్రింట్అవుట్ కి పోయి ప్రింట్అవుట్ తీసుకోగానే ఆ పేపర్ ఉందా బయటకు రాగానే ఎవడో చేతులకి లాక్కున్నట్టు గాల్లోకి ఎగిరిందంట. ఎగిరి అది పోతూనే ఉందంట. అంటే అది ఎక్కువ విండ్ కూడా లేదు ఆ ప్లేస్ లో. అంటే అది లీజ్ కూడా రిటర్న్ చేయనిస్తలేదు, లైక్ వాళ్ళు అక్కడే ఉండాలి అని ప్రయత్నించడానికి. అంతే కావచ్చు. సో పరిగెత్తుకుంటూ దాన్ని వెనక పోతురంట, లైక్ అంటే ఎలాగైనా తీసేసుకోవాలి, ఫినిష్ చేసుకోవాలి, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి తెస్తే అది కూడా ఎగిరిపోయే ఛాన్స్ ఉంటుంది కదా, ఇదే తీస్తున్నాం అట్లా 3 blocks ఉరికిచ్చిందంట. ఉరికిచ్చినాక అది కింద పడితే అప్పుడు తీసుకొని తీసుకోవచ్చు, అది కూడా ఎగిరిపోతే పట్టుకోవాలి సార్. ఏమో లాక్కున్నట్టు అనిపించింది అంటేనే ఆడేదో ఫిజికల్ ప్రెజెన్స్ లాగా వచ్చింది అన్నట్టే కదా. ఏం చేయాలి, దేవుని ఫోటోలు పెట్టుకొని పోవాలి. సో అప్పుడు తీసుకొని ఇంకా సైన్ చేసి ప్యాకర్స్ అండ్ మూవర్స్ ని పెట్టుకొని మూవ్ చేయించుకురండి, మొత్తం మీరే ప్యాక్ చేయాలి, మీరే మూవ్ చేయాలి, మేము అల్లకి రాను కూడా రాము అని ఇంకా ఫ్రెండ్స్ ని హెల్ప్ తీసుకొని కొన్ని సర్దుకొని మేము రామని చెప్పి మూవ్ అయ్యారంట. ఇది ఒక ఫ్రెండ్ చెప్పిన ఇంటర్నేషనల్ కామదయ్యం, ఇంటర్నేషనల్ కామ పిశాచి. రెంట్ తక్కువకి వస్తుంది అంటే సరౌండింగ్ ఏరియాస్ లో రెంట్ కాస్ట్లీ ఉండి స్పెసిఫిక్ గా అదే యూనిట్ తక్కువకి వస్తుంది అంటే ఫస్ట్ డౌట్ పడాలి. అవును, అంటే ఇక్కడ ఎక్కువ ఆలోచించేది ఏంటంటే మేబీ ఏమన్నా ప్రాబ్లం ఉందేమో, లిటికేషన్ ఉందేమో, ఆర్ హాట్ వాటర్ ఇష్యూ ఉందనుకో, కార్పెట్ ఇష్యూ ఉంది, ఏమన్నా ఇరిగిపోయినాయి, ఫ్యామిలీస్ రావట్లేదు, బ్యాచిలర్స్ కి తక్కువకి ఇస్తారు అనుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటది కదా, అట్లా అనుకున్నారేమో. కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయింది కదా మొత్తం. మళ్ళీ ఒకసారి అటు సైడ్ వెళ్ళను కూడా వెళ్ళరు. డేంజరస్ ఏం జరగలేదు, జస్ట్ కనిపించింది. ఇంకా ఇంకొన్ని ఉంటే మాత్రం పెద్దగానే అవుతుండే కావచ్చు. దానికి బాగా నచ్చి అడిక్ట్ అయినాక వాళ్ళు వెళ్ళిపోయారు అనుకో, అది పక్కా సతాయిస్తుండే అనిపిస్తుంది. అంటే నాకు అప్పుడు వచ్చిన డౌట్ ఏం తెలుసా, ఇప్పుడు ఇక్కడ దయ్యాలనుకో వేరే రిలీజియన్ కదా, అంటే ఇక్కడ మనుషులు
మన మంత్రాలు పనిచేస్తాయంటావా? అంటే మనం చెప్పుకున్నది ఏంది, అందరి దేవుళ్ళు ఒకరే. ఎందుకంటే మొన్ననే ఒక మీమ్ చూసిన, ఒకటి నడుచుకుంటూ పోతుంటే వాటి దయ్యం అనిపించిందంట. హనుమాన్ చాలీస మొత్తం చదవగానే అది అస్సలాం వాలేకుం అన్నది. సో అందుకు ఇది కూడా విని నాకు డౌట్ వచ్చింది, లైక్ నిజంగా భాష ప్రాబ్లం ఉంటుందా దయ్యాలతో? ఈ హారర్ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా హర్రర్ స్టోరీస్ తెలిస్తే మా డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంది, దాంట్లో మీ స్టోరీ సబ్మిట్ చేయండి. అది మేము పక్కా చదివి దాన్ని నెక్స్ట్ పాడ్కాస్ట్లో డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.